హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో, మీరు బాగున్నారా? అవునా, ముంబైలో ఉన్నావేమో అనుకుంటా. రాను అన్నానుగా. అదే, అంటే పాటతో రానన్నావు, కానీ పాటకు వచ్చిన అమౌంట్ అప్లాస్తో ముంబైకి ఒక 1000 సార్లు వెళ్ళావేమో వామ్మో, ఇదే నడుస్తుందన్న బయట మొత్తం. యాక్చువల్లీ అమౌంట్ గురించి పక్కకి పెడితే చాలామంది నిజంగా దాని గురించి నేను చెప్పాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే బయట అమౌంట్ వచ్చినాయి, అట్లా వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి. బట్ దాని ఏంటంటే దాని వెనకాల చాలా కృషి ఉంది. తర్వాత ఆ సాంగ్ వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సాంగ్ వైబ్ బాగుంది. అదంతా ఒక మంచి దానికి ఒక బలం వచ్చింది కాబట్టి ఆ సాంగ్ వైరల్ అయిపోయి చాలా ఇదైపోయింది. సో దానివల్ల రెవెన్యూ వచ్చింది. బట్ అందరు ఏమనుకుంటున్నారు బయట జనాలు అంటే మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము, మేము కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము. ఇదంతా చాలామంది ఇప్పుడు పూర్ పీపుల్స్ ఉంటారు పాపం, వాళ్ళు అప్పులు చేసి మరి ఇప్పుడు ఈ యూట్యూబ్లో పెట్టేస్తే పాపం వాళ్ళు ఏం చేయలేరు. సో దీని గురించి ప్లీజ్ గమనించండి. మీరు అది దాన్ని మైండ్లో పెట్టుకోకండి. ఈ ఫీల్డ్లో నేను దాదాపు ఒక 16 ఇయర్స్గా ఉన్నాను. అంటే ఒక 16 సంవత్సరాల తర్వాత నాకు ఒక సక్సెస్ దొరికింది. సో మీరు దయచేసి కూడా ఎవరు అపోహలకు గురి కాకండి. ఈ మీడియా ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే నా బాధ్యత అది. నేను అంటే నాకు వచ్చిందండి, ఇప్పుడు లైక్ నాకు వచ్చింది, తర్వాత వేరే మ్యూజిక్ ఛానల్స్ వాళ్ళకు కూడా చాలా అమౌంట్ వస్తాయి, రావని కాదు. కానీ దాని వెనకాల సక్సెస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ సక్సెస్ ఉంటేనే మనకు ఆ రెవెన్యూ ఉంటుంది, ఇన్కమ్ ప్రతిదీ మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి ప్లీజ్. అంటే ఏమనుకుంటున్నారంటే నువ్వు ఏదో ఇప్పుడే వచ్చావు, 3 లక్షలు పెట్టావు, 2 కోట్లు వచ్చింది ఆ పాటకి అనేసి అంటున్నారు. అది 1 ఇయర్ కూడా ఆడియోస్, ఆడియో ప్లాట్ఫామ్స్ అని ఉంటాయి, తర్వాత వీడియోస్కి వస్తుంటాయి, చాలా ఉన్నాయి. అవి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి దానికి సంబంధించి, వాటన్నిటికీ కలిపి అది రీల్స్ అని చెప్పి చాలా రీల్స్ అయ్యాయి. ఆ రీల్స్కి కలిపి వీటన్నిటికి కలిపి వచ్చిన పేమెంట్ అది. సో అందులో కూడా మా పార్ట్నర్షిప్లో ఉంది అది. సో దయచేసి ఆడియన్స్ అందరూ గమనించాల్సింది ఏంటంటే దయచేసి మీరు ఎవరు చెప్పినా మాటినకండి. నిన్న మొన్న చాలా న్యూస్లు చూస్తున్నాం. సో నా ప్రే ఏంటంటే ప్లీజ్ దయచేసి మీరు కూడా గమనించండి. డబ్బులు పెట్టందాడ మనకి రిటర్న్ రావు. ఈ ఫీల్డ్లో చాలా కష్టపడాలి, కష్టపడితే తప్ప మనకి ఫలితం అప్పుడే రాదు. దయచేసి గమనించండి. మీకు బాగా గట్టి నమ్మకం ఉంటే తప్ప చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇలాగే మోసపోతున్నారు. అమ్మ 5 లక్షలు ఇవ్వమ్మా, ఇలా సాంగ్ చేసుకుని ఇలా వెళ్తాను అంటున్నారు. అందుకని మీలాంటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే చెప్పాలి, వాళ్ళకి అదే కదా మెసేజ్. ఎస్ అండి, ఎందుకంటే పేరెంట్స్ ప్లీజ్ దయచేసి గమనించండి. మీ ఇంట్లో ఎవరైనా కళాకారులు ఉన్నా సరే వాళ్ళకి మూలం నుంచి మాన్ దాకా వెళ్ళాలి. ఎందుకంటే మనకు మూలం చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న స్టేజ్ నుంచి పైకి ఎదగాలి, కానీ ఒకటేసారి మనం పైకి ఎగిరేస్తే అది నిలవదు. సో మనం ఎప్పటికైనా సరే బేసిక్ పాయింట్ నుంచే మనం పైకి వెళ్ళాలి. కాబట్టి నేను చాలా సాంగ్స్ ఫ్లాప్ అయిన తర్వాత నాకు ఆ సాంగ్ హిట్ అయింది. నేను దాదాపు ఆ సాంగ్ కోసం ఒక 10 లక్షలు పెట్టుకున్నా. అంటే 10 లక్షలు చాలా నేను లాస్ అయ్యా. నా లాస్ తర్వాత అది నాకు సక్సెస్ వచ్చింది. 5 పాటల తర్వాత 6 పాటల తర్వాత ఆ సాంగ్ నాకు రిటర్న్స్ ఇచ్చింది. సో ప్లీజ్ దయచేసి గమనించండి. ఎవరు కూడా అపోహలకి లొంగకుండా దయచేసి మీకు ఒక మంచి స్టేజ్ ఉన్నప్పుడే కొంచెం మీరు ఈ యూట్యూబ్ ప్రపంచానికి రండి. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 23 ఫోక్ జాతర జరగబోతుంది. ఏంటి నీ గొంతుతో పాటు డ్యాన్స్ కూడా వేస్తావా? అన్నీ 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 మొత్తం మాస్ జాతర అంటేనే అది ఆట పాట తెలంగాణ జాతర. అక్కడ ఆ వైబ్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణ పీపుల్స్ నో, వాళ్ళకందరికీ తెలుసు మేము ఏంటి అనేది. ఒక్కొక్క గొంతులో ఒక్కొక్క మట్టి వాసన ఉంటుంది. సో మీరంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ ఫోక్ నైట్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ఒక మంచి థ్యాంక్ యూ చెప్పే ముందు మచ్చుకో 2 పాటలు అలా వదిలేస్తే 23 వరకు వెయిట్ చేస్తాను మా ప్రేక్షకులు. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, ఏ కొని పిత్తానతో బొంబాయి రాయే, రాను నే రాను రాను అనంటే మళ్ళీ ఎల్బీ స్టేడియంకి రాకుండా పోయారు. ఖచ్చితంగా రండి, ఓకేనా? థ్యాంక్ యూ. మీరు రండి, మీరు రండి, మీరు రండి, రండి ఎల్బీ స్టేడియంకి ఆగస్ట్ 23వ తారీఖు 2025. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.